welcome you to come to the nursery of Ajivan area. Really, it is a big nursery where the plants has been grown here. Turn on. Brought up here, and these plants will be supplied to the all areas of this Singareni, which is comes under OB dumps, block plantations. These are all the plants is brought up here and distributed to the different areas also. మరి మామిడి చెట్లు ఎలా వస్తాయి, ఎలా బ్రాటప్ చేస్తారు, ఎక్కడి నుంచి చేస్తారు అనేది మీకు ఒక ఐడియా ఉండాలి కదా. మామూలుగా జనరల్గా ఏమనుకుంటాం, మనం చెట్టు నుంచే వస్తుంది డైరెక్ట్గా అని అనుకుంటాం. కానీ మనము ఇక్కడ నర్సరీలో ఏం చేస్తారంటే, ఇక్కడ పిక్కలన్నీ తిన్న పిక్కలు ఉంటాయి కదా, దాంట్లో ఉన్న పిక్కలన్నీ కలెక్ట్ చేసేసి ఈ నర్సరీ ప్రైమరీ బెడ్ అంటారు. దీన్ని ఏమంటారంటే ప్రైమరీ బెడ్. ఈ ప్రైమరీ బెడ్ లో ఇది 10-15 రోజులు 20 రోజులు అయిన తర్వాత ఇక్కడ మనకి చిన్నగా చూడండి అమ్మా, ఇగో ఇవి వచ్చినాయి, ఇది చూడండి. చూసారా, ఇది పిక్క. ఈ పిక్క నుంచి మొలిసిన ఇది ప్లాంట్. ఈ మొలకని మనం ఏం చేస్తామంటే వీఆర్ గిట్లింగ్ ఇన్ 6-12 బ్యాగ్స్. దీనికి స్టెమ్ అంతా రూట్ డెవలప్ అయిన తర్వాత, స్టూమ్ లోపల రూట్ డెవలప్ అయిన తర్వాత అక్కడ చెట్లు కనబడుతున్నాయి కదమ్మా మీకు, మామిడి చెట్లు కనబడుతున్నాయి కదా, ఆ పెద్ద చెట్లు. దాంట్లో వివిధ రకాల బంగనపల్లి, దసరి, నీలం, కొన్ని అన్ని రకాల మామిడి పొట్టు చెట్లు ఉన్నాయి. ఈ చెట్టు ఏదైతే ఉందో ఇది కొద్దిగా పెరుగుతుంది కదా, పెరిగిన తర్వాత దీన్ని ఒక భాగంలో కట్ చేస్తాం, స్టెమ్ భాగంలో కట్ చేస్తాం. కట్ చేసి దాన్ని కూడా ఆ భాగాన్ని కట్ చేసేసి దాన్ని రౌండ్గా అతకబెట్టేసి ఇట్లా అంటు కట్టేయడం అన్నట్టు. అంటు కట్టేసి ఏం చేస్తామంటే మనము పూర్తిగా దాన్ని చుట్టేస్తాం. చుట్టిన తర్వాత అప్పుడు కొద్ది రోజుల తర్వాత అరౌండ్ 30 days అయిన తర్వాత ఈ చెట్టు నుంచి ఆ చెట్టు బ్రాంచెస్ ఏర్పడతాయి. సో దట్ ఈస్ నథింగ్ బట్ గ్రాఫ్టింగ్ అంటారు. We can grow different types of fruits by grafting method. దీన్ని ఏమంటారంటే grafting. Okay, now the Singareni is developing almost 50,000 of plants. ఇది పల్లడ అంటారు, బిగ్నోనియా ఫ్లవరింగ్ ప్లాంట్స్ వస్తుంది, బిగ్నోనియా అంటారు. తెలుగులో ఏమంటారు, పల్లడ అంటారు. ఇవి ఈ చెట్లను కూడా మనము సింగరేణి ప్రాంతాల్లో డంప్స్ ఏవైతే ఉన్నాయో, ఏది ఖాళీ ప్రదేశాల్లో ఉన్నాయో అన్ని రకాల మనం ఫారెస్ట్ స్పీసెస్ నే ఎక్కువ పెడతాము కూడా తెలుస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి అమ్మా, ఈ చెట్టు దాదాపుగా 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు మన పాత నర్సరీ ఫైన్ క్లైన్లో ఉండేది అన్నట్టు. మనకు ఒక ఫైన్ క్లైన్లో ఉంటే దాంట్లో రూట్స్ తోటి మనం అంతా కూడా తీసేసి అక్కడ డిస్ట్రాక్షన్ అనేది డిస్టర్బ్ అవుతుంది, ఏరియా డిస్టర్బ్ అవుతుందంటే ఈ చెట్టును మరియు అక్కడ ఉన్న చెట్టు ఉంది కదమ్మా, ఆ మర్రి చెట్టుని, ఆ 2 చెట్లను తీసుకొచ్చి మళ్ళీ ప్లాంటింగ్ చేసాం, పెద్ద చెట్టునే. మీరు ఫ్రంట్ పిల్లలందరి కింద చూడండి, ఇక్కడ ఫార్వర్డ్ మాన్యూర్ ఉంది. మాన్యూర్ అంటే ఏంటి తెలుసు కదా, కంపోస్ట్. ఆవు పేడ, బర్రెల నుంచి వచ్చిన పేడని అంతా కలెక్ట్ చేసేసి ఇక్కడ పెట్టాం. ఓకేనా, దాంట్లో కంపోస్ట్ తయారు చేయాలంటే ముఖ్యంగా ఏముంటుంది, చెట్ల యొక్క ఏవైతే ఎండిపోయిన ఆకు ఉంటుందో ఆ చెట్ల ఆకు, తర్వాత ఈ మాన్యూర్ని కొన్ని లేయర్స్ లాగా మనం, అది కంపోస్ట్ షెడ్ అంటారు. ఇది ఈ కంపోస్ట్ షెడ్ మనం ఇక్కడ కంపోస్ట్ డెవలప్ చేస్తాం, మాన్యూర్ని డెవలప్ చేస్తాం. పూర్వకాలంలో అందరు ఏం చేస్తారంటే ఆవుడు పేడ ఇవి దొరికినప్పుడు ఏం చేస్తారంటే అందరు కూడా చెట్లకు ఎరువులాగా వాడేవాళ్ళు. ఈ చెట్ల నుంచి వచ్చే ఎండిన ఆకులు, మామూలు పచ్చి ఆకులు, ఇవన్నీ కూడా కింద ఒక లేయర్ వేసేస్తాం. వేసిన తర్వాత ఈ పేడ ఏదైతే ఉంటుందో ఆ పేడని వేసిన తర్వాత దీంట్లో ముఖ్యంగా మరి కంపోస్ట్ తయారు కావడానికి ఒక సాధనం అవసరం ఉంటుంది కదా, ఒక కటలిస్ట్ అనేది ఒకటి ఉంటుంది కదా. సో ఎర్త్ వామ్స్ ఆర్ దేర్. Earth worms will take this all food and it converts into compost. Understand? So you will see that earthworms also here produce compost. In this you can see that here, see the earthworms are there. Yes, these are the earthworms here, which so ముఖ్యమైన సాధనం ఏంటి కంపోస్ట్ తయారు కావడానికి?
ఫస్ట్ ఏంటి ప్రైమరీ థింగ్ ఏంటి, రా మెటీరియల్ ఏంటి, కౌడంగ్ కదా, కౌడంగ్, తర్వాత లీవ్స్, డ్రై లీవ్స్, తర్వాత వెట్ లీవ్స్, ఇవన్నిటి కూడా ఒక లేస్ ప్రకారం వేసేసి దీంట్లో స్టోరేజ్ చేస్తారు. స్టోరేజ్ చేసిన తర్వాత వీటిని అన్నిటిని కూడా తర్వాత కొన్ని రోజులు దీనికి వాటరింగ్ చేస్తూ, కొంత లైట్ వాటరింగ్ చేస్తూ వీటిని ఎర్త్ వామ్స్ దీంట్లో వేసి లేయర్స్ లాగా వేసిన తర్వాత ఇదంతా కూడా ఏమవుతుంది, కంపోస్ట్ అవుతుంది. ఏమవుతుంది, దిస్ కంపోస్ట్ ఈజ్ యూజ్డ్ ఫర్ న్యూట్రియంట్స్ ఫుడ్ ద ప్లాంట్స్. ఎక్కడ ఇస్తాము, మన ప్లాంట్స్ లోకి బలాన్ని ఇవ్వడానికి, చెట్టు మంచిగా ఎదగడానికి ఉపయోగించడానికి ఇది ఉపయోగిస్తాం. అందరికి అర్థమైంది కదా? ఓకే, మీరు కూడా కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు కదా? ఓకే, గుడ్. సో ఇప్పుడు ఇంతకుమంది ఎవరెవరు ఇక్కడ ఇంతకుముందు ఫారెస్ట్ చూశారు, అడవి ఎవరు చూశారు? నేను చెప్తున్నాను, ఇక్కడ అన్ని చెట్లకి పూలు ఉంటాయి కదా. పూలు ఎందుకు ఉంటాయి? పూలు లేకుంటే చెట్లు ఉండవు. పూలు ఉంటేనే మళ్ళీ నెక్స్ట్ చెట్లు రావాలంటే మనది పిల్లలు అవుతాయి కదా, అట్లా ఒక చెట్లుతో ఇంకా చెట్లు అంటే పూల ద్వారా అది ఇంకా సీడ్ అయితే రిప్రొడక్షన్ అవుతుంది, ఇంకా కొత్త చెట్లు వస్తాయి. ఏదో ఒక చెట్టు మీకు ఇస్తారు. ఇప్పుడు చెట్టు తీసుకొని తర్వాత మీరు తీసుకొని అక్కడ వాళ్ళకి పోషించి పెద్ద చెట్లు చేయండి, మంచి మీకు నీడ వస్తుంది, పూలు వస్తాయి, పూలతో పిట్టలు వస్తాయి, పిట్టలు గుడ్డులు పెడతారు, తర్వాత ఇంకా ఇన్సెక్ట్ వస్తాయి, ఒక సైకిల్గా నడుస్తూ ఉంటుంది. ఓకేనా? సో అట్లా అయితే పచ్చి కనపడుతుంది. నేచర్లో కూడా ఇప్పుడు మాకు వర్షాల టైంలో వస్తాయి. ఓకే, అందుకనే చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మన జిఎం గారు లలిత్ కుమార్ గారు మీతో మాట్లాడతారు. చెప్పండి. అందరు బాగున్నారా? ఇందాక సార్ చెప్పిన విన్నారా? సో మనకు చెట్లు ఇంపార్టెంటా కాదా? సో చెట్లు లేకుండా మనం ఉండగలుగుతామా? సో సార్ చెప్పింది అదే ఇంపార్టెంట్ కదా. సో ప్లాంట్స్ ఆర్ ట్రీస్ ఆర్ సో వీ షుడ్ ప్రొటెక్ట్. వెరీ గుడ్. చలో, ఓకే, థ్యాంక్ యూ. చెప్పారా?